యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణలో గేమ్ చేంజర్ గా మారబోతున్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో విద్యా బోధన ఉంటుందని, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఒక్కో స్కూల్ ను 200 కోట్లతో అన్ని సౌకర్యాలతో కడుతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్న భాగంలోనే ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభకు సంబంధించి ప్రధానమైనటువంటి కార్యక్రమం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకోవాలని చాలా మందికి ఆలోచన కూడా కలగవచ్చు. కానీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఒక గేమ్ చేంజర్. సమాజంలో పుట్టిన ప్రతి బిడ్డ ప్రభుత్వ పరంగా ప్రపంచంతో పోటీ పడేటువంటి ఇటువంటి పాఠశాలలో చదువుకొని కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ఈ ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రపంచంతోనే పోటీ పడే స్థాయిలో మన బిడ్డలు ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్క స్కూల్కి తగ్గకుండా శాంక్షన్ చేసి, అందులో భాగంగానే ఈరోజు వైరా శాసనసభ నియోజకవర్గమైన వైరా పట్టణంలో కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఒక్కొక్క స్కూల్కి దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈ స్కూల్ నిర్మాణం జరుగుతాం. 20 ఎకరాల ప్రాంగణంలో 200 కోట్ల రూపాయలతో ఇంగ్లీష్ మీడియంతో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉండేటువంటి అన్ని సకల సదుపాయాలు ఈ స్కూల్లో పెట్టి, పాఠశాల విద్యాబుద్ధులు నేర్పేటువంటి టీచర్స్ కూడా అక్కడే వసతి ఏర్పాటు చేసి, వాళ్ళు కూడా అదే స్కూల్లో ఉండేటట్టుగా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి, ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు ఇతర కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండేటట్టుగా, అంటే స్పోర్ట్స్లో ఉంటే స్పోర్ట్స్, లిటరరీ యాక్టివిటీస్లో ఉంటే లిటరరీ యాక్టివిటీస్, ఇంకా ఏ ఇతర రంగంలోనైనా వాళ్ళకి ఆసక్తి ఉంటే ఆ ఆసక్తిని గమనించి వాళ్ళని ప్రోత్సహించే స్థాయిలో ఉండేటువంటి వ్యవస్థని ఈరోజు ఆ స్కూల్లో ఏర్పాటు చేసి, ఈ స్కూళ్ళు బహుశా భారతదేశంలోనే ఇటువంటి స్కూళ్ళు ఏ రాష్ట్రంలో కూడా లేనంత స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మనం మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం.